ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలం కలిగినటువంటి వారు. వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇటువంటి లోకాలనన్నింటినీ కూడా కాపాడేటటువంటి సూర్యచంద్రుల్ని పాపగ్రహాలైనటువంటి రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. సూర్యచంద్రులిద్దరూ పాపగ్రహముల చేత గ్రసింపబట్టలేదా అన్నయ్య? కష్టపట్టలేదా? ఎంతమంది మహాత్ములు బాధలు పడ్డారన్నయ్య? ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. నీకు వచ్చినటువంటి క్రోధాన్ని విడిచిపెట్టాలి కదా. మనిషి జీవితంలో కష్టం వచ్చిన నాడు ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడిన నాడు కదా అన్నయ్య. అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టనప్పుడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యము ప్రకాశించేది. అందుకని నీకింత కోపం రావచ్చా అన్నయ్య? దయచేసి విడిచిపెట్టు అని ప్రార్థన చేశాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో లక్ష్మణుడు చెప్పినటువంటి ఈ మాటల్ని మనకి ఇవ్వడం వెనకాతల ఒక గొప్ప రహస్యం ఉంది. మనుష్యులై పుట్టినటువంటి వాళ్ళకి ప్రతి వారికి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కసారి మీరు మనుష్య శరీరంలోకి వచ్చిన తరువాత ఎంత గొప్పవారమనివ్వండి, ఎంత జ్ఞాని కానివ్వండి, ఖచ్చితంగా కష్టం అన్నది ఉండి తీరుతుంది. కొంతమంది ఒక అమాయకపు ప్రశ్న వేస్తుంటారు, ఏమంటే రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చి ఎడంచేతి మీద పుండు పుట్టడం ఏమిటండి? అంతటి మహానుభావుడు ఆయన ఎవరో బాత్రూంలో జాడి పడిపోయి ఆయనకి నడుం నెప్పెట్టడం ఏమిటండి? లేకపోతే ఆయన ఎవరో అంతటి మహానుభావుడు ఆయనకి ఆపరేషన్ జరగడం ఏమిటండి అంటుంటారు. ఎంతటి మహానుభావుడైనా ఒకసారి శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమునకు కష్టము సుఖము రెండు ఉంటాయి. మనకి జ్ఞానికి తేడా ఒక్క చోటే వస్తుంది. మీకొక్క విషయం చెప్తాను. పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక చెట్టు మీద రెండు కపోతములు ఉండేవి, పావురాలు. ఒక ఆడపావురం, ఒక మగపావురం. రెండు ఎంతో అన్యోన్యమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాయి. అంత అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉండగా ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతున్నాడు. ఆనందంతో రమిస్తున్నటువంటి రెండు పావురములను చూశాడు. ఒక బాణమును ధనస్సుకి సంధించి తీవ్రమైన వేగంతో విడిచిపెట్టాడు. ఆ బాణం ఆడపావురం యొక్క గుండెల్లోకి దూసుకుపోయింది. ఆ పావురం గిలగిల తన్నుకుంటూ కింద పడిపోయింది. పోయేవాడు పరిగెత్తుకొచ్చాడు. మగపావురం పైనుంచి గూట్లోంచి ఏడుస్తోంది. ఏడుస్తుండగా పావురం చూస్తుండగానే వచ్చి ఆడపావురం గుండెల్లోంచి బాణాన్ని పైకి తీశాడు. తీసి దాని రెక్కలు మిలిపెట్టి తెంపేశాడు. పీక తిప్పేసి నులిమేసి తుంపేశాడు. అక్కడే 4 ఎండు పుల్లలు తెచ్చి ఆ ఆడపావురాన్ని కాల్చుకున్నాడు. కాల్చుకుని పైన మగపావురం గిలగిల గిలగిల కొట్టుకుని ఏడుస్తుంటే ఆ పావురాన్ని తినేశాడు. తినేసి మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. మగపావురం ఒక్కటే ఏడుస్తూ గూట్లో కూర్చుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకనాడు విశేషమైనటువంటి వర్షం, విశేషమైన గాలి. ఆ రోజు ఉదయం ఈ వేటగాడు మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరి ఎంత వేటాడదామన్నా అవకాశం లేదు. ఒక్క జంతువు కనపడలేదు. గాలి, వాన, చీకటి. ఒక చెట్టు కింద ఉండిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నీరసించిపోయాడు. తినడానికి ఏదీ దొరకలేదు. అటుగా నడిచి వస్తూ ఏ ఆడపావురాన్ని ఒక గూటి మీద ఉండగా చంపాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే మగపావురం చూసింది. తను ఉండేటటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పడిపోవడం కూడా శరణాగతితో సమానమే. వచ్చినటువంటి అతిథి పడిపోయాడు. అందుకని ముందు తొందరగా ఆయన ప్రాణాలని రక్షించాలి. చలిగాలిలో కొట్టుకుంటున్నాడు. అందుకని మగపావురం గబగబా వెళ్ళి 4 ఎండు సమిధలని, ఎండు పుల్లల్ని ఏరి తెచ్చింది. అక్కడ పడేసి ఎక్కడి నుంచి తెచ్చిందో కాస్త అగ్నిహోత్రం తెచ్చి అందులో వేసింది. ఆ ఎండు పుల్లలు అంటుకున్నాయి. ఆ వేడికి చలికాగి ఈ బోయవాడు పైకి లేచాడు. లేచి కూర్చుని స్వస్థత పొందాడు. కానీ కడుపులో ఆకలి దహించుకుపోతోంది. అప్పుడు వేరొక ఆహారాన్ని తెచ్చి కడుపు నిండా పెట్టడం చేత కాని మగపావురం బోయవాడు చూస్తుండగా తానే అగ్నిహోత్రంలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తనని తిని బోయవాడు బ్రతుకుతాడని. తన భార్యని చంపినటువంటి బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆనాడు ఆతిథ్యం ఇచ్చి తన ఉన్న చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని తన ప్రాణములిచ్చి ఒక బోయవాణ్ణి రక్షించింది. నేను మనుష్యులలో పుట్టి క్షత్రియ వంశ సంజాతుణ్ణై ఇక్ష్వాకు వంశంలో పుట్టి
రాముడనిపించుకొని దశరథ మహారాజు గారి కొడుకునై, రామా శరణాగతి చేస్తున్నానొచ్చి నా మ్రోల పడిపోయిన వాడికి గుణదోషముల నుంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజునవుతానా? నేను రాముణ్ణవుతానా? నేను క్షత్రియ వంశ సంజాతుణ్ణవుతానా? ఏమీ అక్కర్లేదు. ఏ గుణములున్నా ఏ దోషములున్నా ఒక పావురం చేసిన మర్యాద చెయ్యని నాడు నాకెందుకుంటుంది మర్యాద? అందుకని నేను శరణు ఇచ్చేస్తున్నాను, తీసుకురండి. ఇప్పుడే ఇంకొక మాట చెప్తున్నాను, విభీషణుడికే కాదు, సకృదేవ ప్రపన్నాయత వాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాంయే తద్వ్రతం మమ. ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త భూతములలో ఏదైనా సరే రామా నేను నీవాడను అని ఒక్కసారి అని నమస్కారం చేసిందా వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. కానీ మనసారా నిక్కచ్చిగా అంటే చాలు, నేను తీసుకుంటాను వాళ్ళ బాధ్యత. అందుకని గుణదోషములు ఎంచడం నాకు చేత కాదు, తీసుకురండి. పైగా శరణాగతి చేసినటువంటి వాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినటువంటి వాడు బలవంతుడై శరణివ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే, మరణించిన వాడు రక్షించని వాడి యొక్క పుణ్యాన్నంతటినీ తీసుకుని ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతాడు. ఎవరు రక్షించలేదో వాడి కీర్తి ప్రతిష్టలన్నీ నశించిపోతాయి. నాకు ఈ ధర్మం తెలుసు, అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, తీసుకురండి అన్నారు. ఈ మాట చెప్పగానే పొంగిపోయాట విభీషణుడు. వెళ్ళి చెప్పారు. అంటే మహానుభావుడు సుగ్రీవుడు అన్నాడు, రామా నువ్వు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది? అందుకని కదా నిన్ను ధర్మమూర్తి అన్నారు. రామా నీ యొక్క ప్రాజ్ఞతకి వేరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానన్నాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి, లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, సమస్త లోకములకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు, ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని 1000 నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తూ ఉంటారో, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారో, నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకుని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమా అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు. దేవీ పాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, చంద్రమౌళీశ్వరారాధన యందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండని చెప్తూ అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని యందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణమిల్లుచున్నాను అంటారు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతము సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు. అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోని ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. అది లోకంలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటిది. ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో, వింటాడో, పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, తరగనటువంటి సంపదని పొందుతాడు. అట్లాగే గొప్ప గౌరవాన్ని అతిశయాన్ని పొందుతాడు.
గౌరవాతిశయములు అంటే 10 మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు. భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు. సద్గుణములను పొందుతాడు. ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామం వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు. పరమేశ్వరుడు స్వరపీఠికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకుని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు.